బడ్జెట్ సమావేశాలు ఇయాల్టితోని ఆఖరు కాబట్టి ఇయాల కూడా తెలంగాణ అసెంబ్లీలో హాట్ చర్చలే జరిగినాయి. అటు సీఎం రేవంత్ అన్న ఇటు కేటీఆర్ ఇద్దరికిద్దరు గట్టిగానే మాట్లాడిండ్రు. మరి ఆఖరి నాడు అసెంబ్లీలో ఏం చర్చలు చేసిండ్రు, ఏం కథ పురాగిందా పని? ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. అవయవ దానానికి సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే దానికి మాజీ మంత్రి కేటీఆర్ అన్న మద్దతు యేసుడే కాదు, స్వయంగా అవయవ దానానికి ముందుకొచ్చిండు. తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. ఇక రాష్ట్రం విడిపోయినప్పుడు సెంటర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ సీట్లు పెంచాలని కూడా అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఇక అప్పుల మీద కేటీఆర్ గిట్లన్నాడు. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. అప్పుల గురించి కేటీఆర్ అట్లా మాట్లాడితే సీఎం రేవంత్ అన్న గిట్ల కౌంటర్ వేసిండు. 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ, కార్పొరేషన్ల పరిధిలో కానీ, కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ, ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష. ఈ 1,52,000 కాదు, రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇన్నరా, పోయిన సర్కారు చేసిన అప్పులు తీర్మనీకి ఇంకా 6 లక్షల కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అంటే ఈ లెక్కన తెలంగాణ అప్పులు ఇంకెంత పెంచుతారో ఏందో పోన్రి. ఇక అరెస్టుల గురించి సీఎం రేవంత్ అన్న గిట్ల మాట్లాడుకొచ్చిండు. డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష. దీని మీద కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ కూడా బగ్గనే గరానికి వచ్చిండు. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు? కానీ అది సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే
ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు ఇగటు పువ్వుపాటి ఎమ్మెల్యే రాకేష్ అన్న రేషన్ బియ్యం గురించి గిట్లా మాట్లాడిండు. రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్ లో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. 15 రూపాయలు మళ్ళీ 30 రూపాయలకు కొంటున్నారు. ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ 30 తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం 40 రూపాయలకు అమ్ముకోవచ్చని మళ్ళా స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం వేయండి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా. అవు రాకేష్ అన్న అన్నచ్చుతం నిజమే. చాలా మంది రేషన్ బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు. దీంతోని సర్కారుకు చాలా నష్టమే జరుగుతున్నది. కాబట్టి అచ్చే నెల సంది పోసే సన్న బియ్యం మాత్రం నాణ్యమైన బియ్యం పోతే అందరికి లాభమైతది. కాబట్టి సర్కారు ఆ పని చేయాలని అందరు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఎసుంటి బియ్యం పోతారో. అధికారంలోకత్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు సారు ఇవాళ మల్లోపరి పోలవరం ప్రాజెక్టు బాట పట్టిండు. ఇక ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడి దాకా వచ్చినాయి, ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారు అనేది అక్కడ పనిచేస్తున్న అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అటెనక ప్రాజెక్టు కింద భూములు పోయి నిర్వాసితులు అయినోళ్లతో కూడా మాట్లాడిండు. మరి ఈ టూర్లో చంద్రబాబు సారు ఏం చేసిండు, ఏం కథ పురాగరుచుకుందాం మరి. ఏపీకి జీవనాడని చెప్పే పోలవరం ప్రాజెక్టును ఇంకో 2 ఏళ్లలో పూర్తి చేయాలని ఏపీ సర్కార్ కంకణం కట్టుకున్నట్టే ఉన్నది. అందుకే సీఎం చంద్రబాబు సారు పోలవరం ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నాడు. ఈ గియాల కూడా పోలవరం ప్రాజెక్టు పనులు జరిగే కాడికి పోయిన సీఎం సారు ఆడ మాట్లాడుకుంటా 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమని చెప్పిండు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను. చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పే వాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాం. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించినాకనే ప్రాజెక్టు నీళ్లిడిచిపెడతాం. దానికోసం అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని అన్నాడు. ఇక ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు జగన్ జయంగానే ఆలస్యం అయిందని అన్నాడు. పోయిన ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పిండు. ఇక పనులు ఆలస్యం అవుట్లనే పోలవరం ఖర్చు బగ్గ పెరిగిందని అన్నాడు. ఇక నిర్వాసితులతోని డైరెక్ట్ గా మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు వాళ్ళ సాధక బాధకాలు ఏందో అరుచుకున్నాడు. ఇక అక్కడ మహిళలు మాట్లాడిన మాటలకు ఖుషి అయిన బాబు సారు మీ ప్రభుత్వం మీకు ఇంకింత మంచి చేస్తదని హామీ ఇచ్చిండు. మరిగా ఈ సర్కారైనా పోయిన సర్కార్ మీద నెపం నెట్టకుండా సాధ్యమైనంత తొందరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఏపీ ప్రజలకు సాగు తాగునీటికి తిప్పలు లేకుండా జయ్యాలని మన రచ్చబండ తరపున కూడా కోరుకుంటున్నాం. సందు దొరికిందంటే చాలు ఇటు రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని అటు దేశాన్ని ఏలుతున్న బీజేపీని గట్టిగానే అరుచుకునే కేటీఆర్ ఇవాళ మాత్రం సెంటర్ మంత్రి నిర్మలా సీతారామన్ మేడంకు కృతజ్ఞతలు చెప్పిండు. అగో అంటే ఆయనతో ఆ పార్టీకి దగ్గర కాబోతున్నట్టేనా ఏంది అని ఆలోచనలు చెయ్యకుండ్రి. అసలు ఇంతకు ఆ కృతజ్ఞతలు ఎందుకు చెప్పిండో మీరే చూడు. One line that he mentioned
as different from the Congress's time when waiver was announced, Rinamafi was announced, but actually half the farmers did not even get it. Is an observation, if I understood his Telugu right. Did you say that, sir? So, that is the point which all of us have been repeatedly saying. Announce Rinamafi or loan waiver, but you really don't do it. Half the farmers are left without Rinamafi, and the banks would put it on the record saying you've been covered under Rinamafi because the Congress government had given that promise, and later, because under a one-time settlement your loans have been written off, the farmer is not even eligible for one more new loan. కేటీఆర్ అన్న నిర్మలా సీతారామన్ మేడంను తారీఫ్ చేసిండని చెప్పి ఆ మేడం మాట్లాడేదే చూయిస్తున్నారు. దీంట్లో కేటీఆర్ గురించి ఎక్కడుందని అంటారా? అసలు ముచ్చట ఏందంటే తెలంగాణలో 2 లక్షల దాకా రైతులకు రుణమాఫీ చేసినామని సీఎం రేవంత్ రెడ్డితో నట్టుగా మంత్రులు ఆ పార్టీ లీడర్లు అందరూ చెప్పుకుంటున్నారు కదా. ఇక దీని మీద ఇవాళ రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సార్ అడిగిన ప్రశ్నకు సెంటర్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం మాట్లాడుకుంటా తెలంగాణలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు, కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరి రుణమాఫీ అయిందని చెప్పుట్ల రైతులకు నష్టం జరుగుతున్నదని అన్నది. రాష్ట్ర ప్రభుత్వం జయ్యబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులు రుణాలన్నీ రద్దు చేసుట్లా మళ్ళా కొత్త రుణాలు తీసుకునేటందుకు రైతులకు అర్హత లేకుండా పోతున్నది. దీంతోని అన్నదాతలు అటు ఇటు కాకుండా పోతున్నారని చెప్పింది. ఈ ముచ్చట్లనే తెలంగాణ రైతుల పక్షాన రాజ్యసభలో మాట్లాడినందుకు నిర్మలా సీతారామన్ మేడంకు కేటీఆర్ ట్విట్టర్లో థ్యాంక్స్ చెప్పిండు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక విధానాలతో నాకు చాలా సమస్యలు ఉండొచ్చు గాని రైతు రుణమాఫీ గురించి రాజ్యసభలో మాట్లాడి తెలంగాణలో రైతుల దుస్థితిని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలని కామెంట్ పెట్టిండు. తెలంగాణలో రైతులు గత 10 ఏళ్లలో ఇన్ని ఇబ్బందులు పడుడు ఇదే మొదటి పారి. కానీ ఇక్కడున్న మీ బీజేపీ నాయకులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగత సిబ్బంది లేక పనిచేసుట్లా బిజీగున్నారని ఎడ్డిచ్చిండు. ఇగియాల అసెంబ్లీలో కూడా రుణమాఫీ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు కేటీఆర్ అన్న. కొడంగల్ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఏ ఊరికన్నా పోదాం, ఏ ఒక్క ఊళ్ళనైనా 100% రుణమాఫీ అయిందని చెప్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్లిపోతా, ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా అని సవాలేసిండు. మంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, ఇది నా ఛాలెంజ్. స్వీకరిస్తారా? కొడంగల్ కానీ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయిందా అధ్యక్ష? దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టిర్రు, ఇప్పుడు దేవుళ్ళు కూడా బాధపడే పరిస్థితి వచ్చిందని అన్నాడు. రాష్ట్రంలో ఇన్ని రోజులు రుణమాఫీ అయిందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు బుకాయించిర్రు. ఇప్పుడు ఏకంగా సెంటర్ పైసల మంత్రే రుణమాఫీ కాలేదని రాజ్యసభలనే చెప్పింది కాబట్టి ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు రుణమాఫీ గాని రైతులు. మేకను పట్టుకొని 10 సార్లు కుక్క అన్నంత మాత్రాన మేక కుక్క కాదు, అట్లనే చెయ్యని రుణమాఫీ చేసినామని చెప్పుకున్నంత మాత్రాన రుణమాఫీ అయినట్టు కాదని గరమైతున్నారు రుణమాఫీ కోసానికి ఎదురు చూస్తున్న రైతన్నలు. చూడాలే మరి సర్కార్ దీని మీద మళ్ళేం చెప్తదో. సాయిలో బంకర్ జయ్యంగా మా పానాలు పోతున్నాయని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఊరోళ్ళు నిరసనలు చేసిన ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సుతం అదే సింగరేణి జయ్యంగా ఈ ఊరోళ్ళు మస్తు ఇబ్బంది పడుతున్నారు. మరి అది ఏ ఊరు, వాళ్ళ బాధలేందో తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. చలో చూద్దాం పాండ్రి. సింగరేణి ఓపెన్ కాస్ట్లు చేసే బాంబు బ్లాస్టింగ్లకు కొన్ని బండరాళ్ళొచ్చి వీళ్ళ ఇండ్లల్లో పడుతున్నాయట. గందుకే ఇట్లా సింగరేణికి వ్యతిరేకంగా వీళ్ళు ధర్నాకు దిగిండ్రు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ ఊళ్ళో జరిగింది ఇది. ఈ ఊరి బందుకే సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నడుస్తున్నది. ప్రతిరోజు బ్లాస్టింగ్ చేసి ఓబి మట్టిని తీస్తుంటారు. ఈ బ్లాస్టింగ్లు జయ్యంగా ఇప్పటికే ఆ ఊళ్ళో చాలా మంది ఇండ్లు నెర్రలు వాసినాయట. ఈ నడుమ బ్లాస్టింగ్ చేస్తుంటే ఏకంగా బండరాలు సుతం అచ్చి పడుతున్నాయట. మొన్నట్లనే ఆ ఊరు నుంచి పోయే పెద్దపల్లి
సింగరేపల్లి మంతని రోడ్డు కుంగిపోయిందట. సింగరేణి బ్లాస్టింగ్లు చేయంగానే కుంగిపోతే అధికారులు మాత్రం బ్లాస్టింగ్లతో కుంగిపోలేదు. మొన్నట్లొచ్చిన భూకంపం చేయంగానే కుంగిపోయిందని మబ్బె పెట్టుకుంటా మా ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నారని గరానికత్తున్నారు. 7వ తారీఖు గురువారం రోజు ఈరోజు RG3 ఏరియా ఓసిబిడు ప్రాజెక్టు ప్లాస్టింగ్లతోటి మా రాజాపూర్ గ్రామం పెద్ద ప్లాస్టింగ్ వల్ల పెద్ద బండరాళ్ళు వచ్చి వాడడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఓసిబిడు ప్రాంతంతో ప్లాస్టింగ్లతో మా ఊరు ప్రజలు మా ఊరు గ్రామస్తులందరూ మా ఇల్లు పగలడం ఇవన్నీ ప్లాస్టింగ్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమెన్ని మాటలు చెప్పినా సింగరేణి అధికారులు ఖాతరు చేస్తలేరని గరానికచ్చిండ్రు అక్కడి పబ్లిక్. ఇక సింగరేణి అధికారులు ఇదివరకు సుతం మా రాజాపూర్ బుధవారంపేట గ్రామాల పరిధిలున్న 708 ఎకరాల వ్యవసాయ భూములను తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. ఆఖరుకు మేం కోర్టుకు పోయి మళ్ళా మా భూములు మేం వెనుకకు తీసుకోగలిగినాం. ఇక ఇప్పుడు బొగ్గు కోసానికి మా ఊరి దగ్గర తవ్వి మొత్తం బొందలగడ్డ లెక్క వేసిండ్రు. మేం ఆ బ్లాస్టింగ్ తోని వచ్చే దుమ్ము ధూళిలోనే బతుకుతున్నాం. కాబట్టి సింగరేణి అధికారులు ఇప్పటికైనా మా ఊరికి పునరావాసం కల్పించి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే రేపట్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి ఓపెన్ కాస్ట్ పనులు సుతం అడ్డుకుంటామని అంటున్నారు. మరి సింగరేణి అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. బొగ్గు దవ్వనీకి జనాల పానాలంటే సుతం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్లాస్టింగ్ చేస్తే ఎట్లన్నట్టు? సరే ఇయాల మనుషులెవ్వరికి ఏం కాలేదు కాబట్టి ఓకే గాని అదే రౌతులు జనాల పుర్రెలగిట్ల దాకితే ఎంత పరేషాన్ ఉండు చెప్పుర్రి. మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు మీ ఇలాకల సింగరేణి ఓపెన్ కాస్ట్ జయంగా జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరి ప్రాణాలకు ముప్పు కాకముందే జర వాళ్ళ తక్లీఫ్లు తీర్వుండ్రి. ఏదన్నా జరిగినాక మీరేం చెప్పినా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి జర ముందే చూసుకోండ్రి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి సంధి గ్రూపులు వర్గాలు ఒకల మీద ఒకరు ఫిర్యాదు చేసుకునుడు. ఎవరి మీదనైనా ఎట్లయినా మాట్లాడే స్వేచ్ఛ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు కారు పార్టీకెంచి గెలిచి చేతి పార్టీల చేరికైన నియోజకవర్గాల మాత్రం పోటీ చేసి ఓడిపోయిన లీడర్లకు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అస్సలకి పడతలేదు. అంటే ఇదేదో మేం కల్పించి ఊహించి చెప్తున్నది కాదుల్లో స్వయంగా ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఇవాళ ఈ మేడం ఏం మాట్లాడిందో మీరే మేడం ఎవలో ఏర్పాటు చేసిండ్రా అనుల్లా గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య మేడమే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగల కాంగ్రెస్ పార్టీలో చేరి గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. కాకుంటే అక్కడి నుంచి కారు పార్టీ తరపున పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిండు. ఈయన గెలిచిన కొద్ది రోజులకే కారు దిగి చేతి పార్టీలో చేరికైండు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఎవలో నా ఫోటోలు వాడుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అది వేరే ముచ్చట అనుకోన్రి. పాపం ఈ సరితక్క మాత్రం నేను ఎమ్మెల్యేగా గెలవకున్నా మా చేతిపాటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఏం తక్లీఫ్ ఉండదు. కార్యకర్తలను కంటికి రెప్పలెక్క కాపాడుకోవచ్చని అనుకుంటే ప్రతిపక్ష పార్టీకెంచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితోని చాలా తక్లీఫ్లు అవుతున్నాయట. దినం మా కార్యకర్తల మీద కేసులు అయితేనే ఉన్నాయి. అసలు ఇంతకు మేం కాంగ్రెస్ పార్టీలు ఉన్నామో లేదో కూడా సముజైతలేదు. 15 నెలల సంధి ఓపిక పడుతున్నాం. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలే? ఇప్పటికైనా రాహుల్ గాంధీకో మల్లికార్జున ఖర్గే సార్కో చెప్పి మా తక్లీఫ్లు తీర్వలనని ఆమె లోపటున్న బాధనంతా ఎల్లగక్కింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న సరితక్క ఇట్లా మాట్లాడే వరకు ఆమెకు మద్దతు వాల్కే కార్యకర్తల సుతం లడాయి షురు చేసిండ్రు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతుంటే కూడా మాట్లాడనీయకుండా మాకు న్యాయం చెయ్యుండ్రని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మాకు సుతం సమన్యాయం చేస్తామని మాటిచ్చిర్రు. ఇప్పుడు మాత్రం ఆవు ముందు భాగం మాకు వెనుక భాగం వాళ్ళకిచ్చిండ్రు. ఆవుకు మేం మేత పెడుతుంటే వాళ్ళు పాలు విండుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని నిరసన తెలిపిండ్రు. అయినా ఇక్కడ ఒక్క కాడనే కాదు, శానా నియోజకవర్గాల సుతం గిదే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఈ నిరసనలను ఎట్లా సల్లబూచుతారో ఏం కథనో చూడాలి మరి.
ప్రేమించినోళ్ళను పెళ్లి చేసుకునేందుకు కొంతమంది ప్రేమికులు ఎన్నో పాటలు పడుతుంటారు. కొందరు పెద్దలను ఒప్పించి లగ్గం చేసుకుంటే ఇంకొందరు మాత్రం పెద్దలను ఎదిరించి ఎవ్వరికి చెప్పాబెట్టకుండా పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ నడుమ కొందరు లగ్గమైనాక వేరేటోళ్ళతో తిరుగుతున్నారని చెప్పి భర్తలను భార్యలు చంపుడు, భార్యలను భర్తలు చంపుతున్న వార్తలు మనం యాడ్ను ఒక కాడ చూస్తూనే ఉన్నాం కదా. ఈ ఒగిడో కాడ భార్య వేరే పిల్లగాంతో ఉంటున్నదని తెలిసి భర్త ఏం చేసిండో మీరే చూడండి. ఇగో ఈడ దండలు మార్చుకునేటోళ్ళ గురించేనులా ముచ్చట. అసలు విషయం ఏందంటే రాధిక అనే ఈమెకు ఇదివరకే లగ్గమైంది. ఒక కొడుకు ఒక బిడ్డ కూడా ఉన్నారు. భర్త సుతం మంచిగానే చూసుకునేటోడట గాని ఉద్యోగం కోసానికి ఊర్లు ఉండకుండా వేరే కాడు ఉండేటోడట. ఇక ఈమె అదే ఊర్లుండే వికాస్ అనే గీ తమ్మునితోని మాట కలుపుకొని ఇద్దరికిద్దరు దగ్గరైనరట. ఈ ముచ్చట భర్తకు తెలిసి మందలిచ్చినా కూడా మళ్ళా అట్లనే చేసే వరకు ఆమె భర్త బబ్లు వీళ్లను నేనేం చేసినా వేస్టే అయితది, కొట్టినా తిట్టినా ప్రయోజనం ఏముండది, ఇక వాళ్ళిద్దరు కలిసి బతకాలని అనుకున్నప్పుడు నేనెందుకు నడమ వీళ్ళన్ను కావాలని చెప్పి పెద్ద మనసు చేసుకొని వీళ్ళిద్దరికి ఏకంగా పెద్ద మనుషుల ముంగట్నే దగ్గరుండి మరి గుళ్ళనే లగ్గం చేసిండట. అటెన్క మళ్ళేం తక్లీఫ్లు రావద్దని చెప్పి అక్కడి తహసీల్ ఆఫీస్ కెంచి అఫిడవిట్ సుతం తయారు చేయించిండట. ఇక వాళ్ళిద్దరికి పుట్టిన ఇద్దరు పిల్లల బాధ్యత సుతం ఆయననే తీసుకుంటానని చెప్పి గొప్ప మనసు చాటుకున్నాడట. ఇక లగ్గం అయితుంటే రాధికకు మాత్రం దుఃఖం ఆగలేదు. నేను తప్పు చేసినా అని తెలిసినా కూడా నన్నేమనుకుంటా మళ్ళా లగ్గం చేసిండ్రని దాంట్లనే కుమిలిపోయింది. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. భార్య తప్పు చేసిందని తెలివంగానే పొట్టు కొట్టే మోగోళ్ళని చూసినాం. ఇంకొంతమంది అదే కోపంలో జీవి తీసుకున్నోళ్ళని కూడా చూసినాం. కానీ ఇట్లా కట్టుకున్న భార్యనే ఇంకొగలికిచ్చి లగ్గం చేసిన మనిషిని మాత్రం ఈయననే చూస్తున్నాం. ఈయన చేసిన త్యాగం చాలా గొప్పదని కొందరంటుంటే కొందరు మాత్రం ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా గిట్ల చేసిండని అంటున్నారు. ఇంకొందరు మాత్రం అట్లా లగ్గం చేసింది కూడా మంచిదే అయింది, ప్రియుంతో కలిసి భర్తను చంపినోళ్లను ఎంతమందిని చూస్తలేమని అంటున్నారు. ఏది ఏమైనా ముందుగల ఆమె చేసింది తప్పు పనే. కాకుంటే ఈ ముచ్చట తెలిసి ఆమె ఇష్టాన్ని గౌరవించినందుకు ఆ అన్నను మాత్రం తారీఫ్ చెయ్యాల్సిందే. కానీ అందరికి గిట్లనే భారీ మనసుంటే మాత్రం ఇట్లా హత్యలు చేసే పరిస్థితి మాత్రం రాదు. ఏమంటారు? ఇగో ఇవుల్లా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు. ఇలా మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడే మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం. మళ్ళా నమస్తే.